ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణం మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు లోతేటి శివశంకర్, పృథ్వీతేజ్ ఇమ్మడిలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ వేసవిలో గృహ వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని అధికారులు మంత్రి ఆదేశించారు. సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం ప్రజలకు సమాచారం అందించడంతో పాటు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండల సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు బాపట్ల జిల్లా మాటూరు గ్రామ వాస్తవ్యులు కొనకంచి సాంబయ్య ధర్మపత్ని పావని కుమారుడు యతిన్ చౌదరి కుమార్తె ఆశ్రిత ఆలయ రాతి ముఖ మండపంకు 1,116 రూపాయలు విరాళం అందజేసినారు. ఆలయ వేద పండితులు అవధాని మణి సీతారామాంజనేయాచార్యులు గారు చెక్కు అందజేశారు. దాతలకు పూజా కార్యక్రమం తదుపరి చిత్రపటం ప్రసాదము ఇచ్చి శాలువాలతో సత్కరించారు. దేవపాలన పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ రావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈ నెల 20వ తేదీన ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు అద్దంకిలో కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అద్దంకి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చుండూరి మురళీ సుధాకర్ రావు, నాగసూరి హనుమంతరావు తెలియజేశారు. కాలేజీ వెనకాల గల అధ్యక్షుడు వారి గృహమునందు రామసుశీల నిలయం సమావేశం ఏర్పాటు చేయడమైనది. ప్రజలందరూ సమ్మెకు సహకరించాలని కోరడమైనది. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో విడుదల చేసిన జీవో 220 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా రెవెన్యూ డివిజన్లో 20 లైసెన్స్ దారులు మందులు హోమ్ డెలివరీ అనుమతిస్తున్నారన్నారు. కార్పొరేట్ దానిని అడ్డం పెట్టుకుని కాలపరిమితిని దాటిన ప్రిస్క్రిప్షన్ అనుమతులు లేని మందులు అమ్మకాలను యథేచ్ఛగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఫార్మసీకి సంబంధించిన జీవో జిఎస్ఆర్ 817 నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం మే 20లోగా తమ డిమాండ్పై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరోధిక ఆందోళన ప్రారంభించడం జరుగుతుంది అని హెచ్చరించారు. మంచి కార్యక్రమం అయినప్పుడు మా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఈ డ్రగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇదివరకు ప్రతి సిటీలో కూడా కొన్ని మత్తు మందులు ఉంటే దాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా కొనసాగకుండా ఆ చీటీని మళ్ళా ఉంచుకొని ఆ డ్రగ్ ఎవరికి ఇస్తున్నారో కూడా ఒక డాటా తయారు చేసి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 20వ తారీఖు ఈ మందులు ఆన్లైన్ ద్వారా వస్తున్నాయని చెప్పి దాన్ని నిరోధించాలని చెప్పి రేపు 20వ తారీఖు అన్ని మెడికల్ షాపులు కూడా దేశం మొత్తం కూడా బంద్ చేస్తున్నాము. ఆన్లైన్ ద్వారా వచ్చే మందుల్లో ఇది కూడా ఒక మందు ఉంటుంది. అందువల్ల దానికి కూడా అందరూ సహకరించి ఆ బంధువులు కూడా విజయవంతం చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన మందులు దాంట్లో వస్తున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో తెలియకుండానే చాలా మందులు చిన్న వయసు వాళ్ళు కూడా మందు బిళ్ళలు వాడటం, దీంతో పాటు ఆల్ప్రోజోల్ అనే మందు ఎక్కువగా ఇది ఉండటం వల్ల దాన్ని ఎక్కువ వాడుతున్నందువల్ల గవర్నమెంట్ కూడా నిరోధించింది. దానికోసం మేము రేపు 20వ తారీఖున మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాం. ఈ మందులు వాడినందువల్ల మనిషిలో బాడీ కూడా కుసించుకుపోయి త్వరగా మరణించే శక్తి కూడా వస్తుంది. అందువల్ల ఇది అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించేందుకు చాలా ధన్యవాదాలు. అద్దంకి పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ రోడ్డు గల ఊటుకూరి రామకోటేశ్వరరావు ఉమా అన్నపూర్ణ ఇంటి వద్ద వేసవిని దృష్టిలో పెట్టుకొని శ్రీ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు చల్లని మజ్జిగ అందిస్తూ పేదల దాహార్తిని తీరుస్తూ పలువురు మన్నలను అందుకుంటున్నారు. ఈరోజు జవ్వాజీ సీతయ్య పద్మావతి వారి కుమారుడు మణివెంకట ధనుంజయ్ పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగ మంచినీరు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. సుదీర్ఘకాలం ఏపీ ఎస్ఆర్టీసీలో సేవలు అందించిన అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు
రామ్మోహన్ రావు పదవీ విరమణ ఈ నెల 31వ తారీఖు జరుగుతుందని ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆఫీసు సిబ్బంది, అన్ని యూనియన్ల నాయకులు, మీడియా మిత్రులు తప్పనిసరిగా 31వ తారీఖు జరుగు పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్లికురువ మండల కేంద్రంలో ఆర్టీసీ డిపో ప్రారంభమైందని, ఇక మీదట ఆర్టీసీ డ్రైవర్లు బస్సును తప్పనిసరిగా డిపోలోనే ఆపి ఎక్కించుకోవాలని, ప్రయాణికుల పట్ల గౌరవంగా నడుచుకోవాలని, బల్లికురువ బస్ స్టేషన్కు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. 50 మంది అద్దెకి డిపో సిబ్బందికి అది నేను డిపో మేనేజర్గా ఈ సంవత్సరం మే నెల 31వ తేదీ పదవీ విరమణ చేసే సందర్భంగా మీ అందరికీ ఇదే ఆహ్వానం. మీ అందరూ కూడా వచ్చి పూజ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీ అందరి సహకారంతో బల్లికురువ బస్ స్టాండ్ని తిరిగి ఓపెన్ చేయడం జరిగింది. 50 మంది సిబ్బంది కూడాను బల్లికురువ బస్ స్టాండ్లోకి వెళ్ళి అదే అక్కడ మాత్రమే జనాలు దించులు చేయాలా, వేరే చోటు ఎక్కడ ఆపవద్దని మనవి. బల్లికురువ బస్ స్టాండ్లోనే ఆపాలా, బల్లికురువ బస్ స్టాండ్ ప్రయాణికులు దించాలా, ఆ విధంగా చేయాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. అద్దంకి చుట్టుపక్కల మండలాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పట్టణ ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. స్థానిక రామ్నగర్ బంగ్లా రోడ్డు, పొట్టి శ్రీరాముల వీధి, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, భవానీ సెంటర్ తదితర వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు తదితర వ్యాపార సంస్థలు, కొనుగోలుదారులు రాక వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి పట్టణంలో ఈరోజు ఎండ తీవ్రత మరింత పెరిగి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎప్పుడూ అదిగా ఉండి ట్రాఫిక్ జామ్ తలెత్తే ఆర్టీసీ బస్టాండ్, భవానీ సెంటర్ రోడ్లో వెలవెలపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు లేక బోసిపోయింది. ఓ పక్క ఎండ తీవ్రత, మరో పక్క ఉక్కపోత, వడగాల్పులలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు ఎండ తీవ్రత ఎక్కువై 46 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకొని మరలా సాయంత్రం రావాలని పలువురు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని చలివేంద్రాలలో 20 నుంచి 30 క్యాన్లు మంచినీరు పెట్టినా ఉదయం 11 గంటలకి ఖాళీ అవుతున్నాయి. ఎంతమందికి మంచినీరు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పాత ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో రోజుకి 5,000 మంది మంచినీరు దాతల సహాయ సహకారాలు పంపిణీ చేస్తున్నారు.
అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ సోమవారం అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో జరిగిన పెట్రోల్ ధరలు నిరసన అనంతరం నేరుగా అద్దంకి పట్టణంలోని 20 వార్డులో జరిగిన పెట్రోల్ ధరలకు నిరసన అనంతరం నేరుగా తాడేపల్లెలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి అద్దంకి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వివిధ పరిస్థితులను, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి తదితర అంశాలపై చర్చించినట్టు పార్టీ కార్యవర్గం ప్రకటన విడుదల చేసింది. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ చంద్రపూడి అశోక్ కుమార్ ఒక ప్రత్యేక బహుమతి అందజేశారు. వీరి వెంట పార్టీ ముఖ్య నాయకులు ఉన్నట్లు సమాచారం. కొరిసిపాడు మండలం రావినూతల గ్రామం నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాట్ల అనిల్ గారి కొరిసిపాడు మండలం రావినూతల గ్రామం నందు వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాట్ల అనిల్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి భద్రారెడ్డి, వీరి వెంట కొరిసిపాడు మండలం వైఎస్ఆర్సీపీ లీడర్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ పోయి అంకారావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. ఇంతటితో ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం.